శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో ఈ వారఫలాల కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ వారం గోచారం మేషంలో బుధుడు, వృషభంలో రవి, శుక్రుడు, గురువు, కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో శని, మీన రాశిలో కుజరాహువులు. 26 మే 2024 నుండి 1 జూన్ 2024 వరకు ఇవి వర్తిస్తాయి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాష్ట్రాధిపతి అయిన కుజుడు వ్యయ స్థానంలో రాహు యొక్క కలయికతో ఉన్నారు. ఈ రాశిలో బుధగ్రహం యొక్క సంచారము, ద్వితీయ స్థానంలో రవి, శుక్రుడు, గురువు యొక్క సంచారం కీలకమైన సందర్భాలలో వెంటనే మంచి నిర్ణయాలను తీసుకోవడానికి కారణమవుతుంది. దూర ప్రాంతాలలో మీ యొక్క స్థలాల గురించి, ఇతరితర ఆస్తుల గురించి రకరకాలైనటువంటి పుకార్లు చెలరేగే అవకాశం ఉంటుంది. ఎవరో ఆక్రమించారని, ఏవో జరగకూడనివి జరిగాయని ఈ రకమైనటువంటి వార్తలు వినిపించే అవకాశం ఉంటుంది. ప్రత్యక్షంగా మీరు వెళ్ళి చూడలేనటువంటి పరిస్థితులు, అయిన వాళ్ళ సహాయాన్ని స్వీకరించగలుగుతారు. ఈ యొక్క వార్తల్లో వాస్తవాలని కనుగొనే ప్రయత్నాలు చేయగలుగుతారు. కొంతకాలం తరువాత ఇవన్నీ కూడా పుకార్లు మాత్రమే, ఇందులో ఏమాత్రం వాస్తవాలు లేవని వాళ్ళు రుజువులతో సహా నిరూపించగలుగుతారు. అప్పటి వరకు అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. దూర ప్రాంతాల నుండి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని వినగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. సంఘ సేవా కార్యక్రమాలలో, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. దైవ చింతన కలిగి ఉంటారు. విహార యాత్రలకు, ఇతర దూర ప్రదేశాలు వెళ్లాలన్న ఆలోచనలు తాత్కాలికంగా పోస్ట్పోన్ చేసుకుంటారు. కుటుంబంలో కొంతమంది ఆరోగ్యం బాలేదు, ఈ రోజున మనం బయటికి వెళితే మళ్ళీ అర్ధాంతరంగా తిరిగి రావాల్సి వస్తుందేమో అన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ యొక్క కార్యక్రమాలను, ఈ యొక్క టూర్ని మీ అంతటా మీరే పోస్ట్పోన్ చేసుకునే విధంగా ఆలోచనలలో మార్పులు ఏర్పడతాయి. విద్యా సంబంధమైనటువంటి విషయాలు, విదేశీ సంబంధమైన విషయాలు అనుకూలంగా మారతాయి. నూతన ఉత్సాహంతో నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఒకానొక సందర్భంలో మనం ఎంతగానో ప్రయత్నం చేశాము, ఒక్క ఉద్యోగం కూడా రాలేదు, కానీ ఈ రోజున చేతి నిండా ఆఫర్లు ఉన్నాయి, మనం ఎంపిక చేసుకొని ముందుకు వెళ్లే పరిస్థితే కదా అన్న మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామితో కలిసిమెలిసి ఉండాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కొంతమంది సలహాలు, సూచనల మేరకు మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. భూ సంబంధిత విషయ వ్యవహారాల గురించి అవగాహన లేక అపోహల బారిన పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. నూతన పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు ముడిపడతాయి. స్నేహితుల ద్వారా, సహోద్యోగుల ద్వారా ఒకానొక కార్యక్రమం గురించి ఆలోచనలు, చర్చలు, సమావేశాలు ముడిపడతాయి. చిన్నపాటి పెట్టుబడులను మీరు పెట్టగలుగుతారు, ప్రయోజనాలను అందుకోగలుగుతారు. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్రనామాలను క్రమం తప్పకుండా చదవండి. చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలలో ఉద్యోగం రానట్లయితే సౌరపాష్పత హోమాన్ని ఖచ్చితంగా జరిపించండి. ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. అయిన వాళ్లతో కాని వాళ్లతో కూడా సఖ్యతగా మెలగగలుగుతారు.
మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలని మీరు రాబట్టుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. వాహన సంబంధమైన భద్రత మాత్రం మరిచిపోవద్దు. శుభవార్తలను వినగలుగుతారు. కుటుంబ సమేతంగా విహారయాత్రలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఉద్యోగరీత్యా తీసుకునే కొత్త నిర్ణయాలు, ప్రాజెక్టులు కలిసొస్తాయి. మీ మీదున్న బాధ్యతల్ని మీరు చక్కగా నిర్వహించగలుగుతారు. మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు. నూతన పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు, చర్చలు, సమావేశాలు ప్రయోజనకరంగా మారతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో రవి, శుక్రుడు, గురువు యొక్క సంచారం కొన్ని సందర్భాలలో మనం నేరుగా తీసుకోలేని నిర్ణయాలు మన వాళ్ళు తీసుకోవటం, వాటి ద్వారా మనకి ప్రయోజనాలు అందుకోవటం అనేది సంభవిస్తుంది. మనం ఒక చోటికి వెళ్దాం అనుకున్నాము, కానీ మనం అది చెప్పలేము. నీకు ఇలాంటి అభిప్రాయం ఉందా అని మనల్ని అంటారు. మనం అలా ఏమి మాట్లాడకుండా ఉండలేం కదా. కానీ మన వాళ్ళు ఆ రకమైనటువంటి ప్రపోజల్స్ చేయడము, ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మీకు ఎక్కువగా ప్రయోజనాలు వస్తాయి. అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు ఉంటారు. ఆస్తి పత్రాల గురించి ఒక క్లారిటీ ఉండాలి కదా అని వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి ఈ భూ సంబంధిత విషయాల గురించి చర్చలు మొదలు పెడతారు. వాళ్ళు ఒక డెసిజన్ తీసుకుంటారు. మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు మీకు వస్తాయి. ప్రయోజనాలను అందుకునే విధంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. మీ వాళ్ళు ఏవైనా ప్రపోజల్స్ పెట్టినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ప్రోత్సాహాన్ని వాళ్ళకు అందజేయండి. మీకు కావాల్సినటువంటి కార్యక్రమాలను వాళ్ళు పూర్తి చేసుకొని మీ దగ్గరకు వస్తారు. సంతాన సంబంధమైన విషయాలలో పురోగతి బాగుంటుంది. ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. 10 రూపాయలు అవుతుంది అనుకున్న దగ్గర 15 రూపాయలు ఖర్చు అయ్యే విధంగా పరిస్థితులు పరిణమిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకునే వారు వాహన భద్రత విషయము, ఆరోగ్య విషయంలో కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్న తర్వాత మాత్రమే ముందడుగు వేయండి. లేదు మనం ఇంతమందితో వెళుతున్నాము, ఫాస్ట్ గా వెళ్ళాలి, ఫాస్ట్ గా రావాలి, టైం చాలా తక్కువగా ఉంది, మళ్ళీ పిల్లలు స్కూళ్ళు మొదలవుతాయి, ఎన్నో రకాల అసైన్మెంట్స్ ఉన్నాయి, ఈ రకమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు మీరు డ్రాప్ అవటం అనేది ఉత్తమమైనటువంటి విషయము. నూతన పెట్టుబడులు అనుకూలంగా మారతాయి. చిన్న చిన్న వ్యాపారస్తులకి, క్యాటరింగ్ వ్యాపారస్తులకి, వస్త్ర వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడులను తిరిగి రప్పించుకోగలుగుతారు. పబ్లిసిటీ చేయగలుగుతారు. ప్రయోజనాలని అందుకోగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. విశేషమైన ఫలితాలకు ఇది కారణమవుతుంది. ఆటంకాలు తరచుగా ఎదురవుతూ అయిన వాళ్లతో ఘర్షణ పూరితమైన వాతావరణం ఉన్నప్పుడు మహాపాష్పత హోమాన్ని ఖచ్చితంగా ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి. ఈ రకమైన సమస్యల నుండి బయటపడగలుగుతారు. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ త్రిశూల్ పౌడర్తో, దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడులకు తగినటువంటి ధనాన్ని అందుకోగలుగుతారు. వ్యాపారం సాఫీగా సాగుతుంది. రొటేషన్ల రూపంలో లాభాలు ఉంటాయి. కొంతకాలంగా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇది మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. రుణ రూపంలో తీసుకున్నటువంటి ధనాన్ని చెల్లించాలన్న ఒత్తిడి ఉన్నప్పటికీ అంతగా స్ట్రెస్ తీసుకోరు. అంతగా స్ట్రెయిన్ అవ్వాల్సిన పని ఏమీ లేదు. మనం సాఫీగానే చెల్లించగలుగుతాము. అంత హడావుడి పడిపోయి టెన్షన్ పడిపోయే మునుపటి పరిస్థితి మాత్రం ఇప్పుడు లేదన్న విధంగా మార్పులు ఏర్పడతాయి. తాకట్టులో ఉన్నటువంటి వస్తువులను విడిపించగలుగుతారు. సహోదర సహోదరి వర్గానికి అండదండగా నిలబడగలుగుతారు. వాళ్ళ జీవితాలలో వస్తున్నటువంటి సమస్యలకు గాను, మార్పులకు గాను మీరు తీవ్రంగా ఖండించడము, వాళ్ళకి మీరు అండగా నిలబడడం అనేది జరుగుతుంది. దూర ప్రాంతాల నుండి
శుభవార్తను వినగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి, కుటుంబ సౌఖ్యానికి కారణమవుతుంది. ఒకానొక స్థిరాస్తి మంచి ధర పలకబోతోంది. రాబోయే రోజుల్లో మంచి పరిస్థితులు ఏర్పడతాయి. కొత్త ప్రాజెక్టులు, ఏదో ఇన్వెస్ట్మెంట్ల రూపంలో అక్కడ డెవలప్మెంట్ ఉండబోతోంది. కాబట్టి మనకు ఖచ్చితంగా మంచి ధర కలుగుతుంది. మనం మంచి ధరకే అమ్ముకోగలుగుతాము అన్న విధంగా శుభవార్తను వినగలుగుతారు. పారిశ్రామిక రంగాల వారికి, చిన్న చిన్న వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. నూతన పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు ముడిపడతాయి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా కొత్త అవకాశాలను అందుకోగలుగుతారు. స్వల్పమైనటువంటి విభేదాలు సహోదర సహోదరి వర్గంతో ఏర్పడే అవకాశం ఉంది. ఏ మాటైనా మాట్లాడే ముందు సంయమనంతో ఉండి మంచి ఆలోచన జరిపిన తర్వాత మాత్రమే నోట్లో నుంచి బయటికి రానివ్వనండి. ఒకవేళ మనకు అంత మంచి మాటలు రావు, వెంటనే సమయస్ఫూర్తితో మనం చురుగ్గా వ్యవహరించలేము అని అనుకున్నప్పుడు కాసేపు మాట్లాడకుండా ఉండటమే అత్యంత ఉత్తమమైనటువంటి విషయము. అతిగా మాట్లాడి ధన నష్టానికి కారణమయ్యే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండండి. అభయహస్తాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వవద్దు. సంతాన సంబంధిత రీత్యా ఖర్చులు అధికంగా ఉంటాయి. మీరు అనుకున్నటువంటి ఫీజులు లేదా బడ్జెట్ ఒకటి, అక్కడ వాస్తవిక రూపంలో మరొక బడ్జెట్ కనిపిస్తుంది. ఈ ఖర్చులను అధిగమించలేక, వెనుకంజ వెయ్యలేక సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. సగటు ఈ యొక్క సమస్య మనందరికీ ఉన్నదే. దీని గురించి అతిగా ఆలోచించి అందరూ చేయగలుగుతున్నారు, నేను మాత్రమే చేయలేకపోతున్నాను, అందరూ బాగానే సెటిల్ అయ్యారు, నేను నా పిల్లలు మాత్రమే ఇలా రూపాయికి రూపాయి పావలాకి మధ్యలో ఉండిపోయాము అన్న రకమైనటువంటి డిప్రెషన్కి కానీ, భాగోద్వేగాలకు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళొద్దు. మంచి అవకాశాలు వస్తాయి. భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ రోజున మనం నెమ్మదిగా ఆలోచించి సమయానికి మంచి నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. ప్రతిరోజు సాయంత్రం లేదా మంగళవారం, శుక్రవారం శ్రీ సూక్త పారాయణ చెయ్యండి. అమ్మవారి అనుగ్రహంతో ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమాన్ని జరిపించండి. ఆర్థిక బాధల నుండి బయటపడగలుగుతారు. ఉద్యోగరీత్యా ఎదురవుతున్న సమస్యల నుండి బయటపడగలుగుతారు. చేతికి కుబేర పాష్పత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ త్రిశూల్ పౌడర్తో, దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. కొంతమంది ప్రోత్సాహాన్ని, మీకు ఉత్సాహాన్ని అందించగలుగుతారు. మీరెక్కడైతే వెనుకంజ వేస్తున్నారో అక్కడ వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో మీరు ముందడుగు వేయగలుగుతారు. కార్యజయాన్ని సాధించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కీళ్ల నొప్పులు, నడుము నొప్పితో బాధపడే అవకాశం ఉంటుంది. అయిన వాళ్లలో సఖ్యత లేక సతమతమయ్యే అంశాలే ప్రతిరోజు తారసపడుతుంటాయి. దీర్ఘకాలిక సమస్యలకు మీ దగ్గర ఏమాత్రం పరిష్కారాలు ఉండవు. కానీ ఈ యొక్క సమస్యలతో మాత్రం సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. కళా సాహిత్యకారులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి ప్రాజెక్టులని, అవకాశాలని అందుకోగలుగుతారు. చేతి నిండా ధనం లేనప్పటికీ అవకాశాలకి, ఉద్యోగాలకి మాత్రం ఏ కొరవ ఉండదు. వచ్చిన అవకాశాలని సకాలంలో సద్వినియోగపరుచుకోండి. ఆదాయ మార్గాలనేవి వాటంతట అవే పెరుగుతాయి. ఉన్న ఖర్చులకు, రుణాలను తీర్చే విధంగా అవే రేపు మీకు ఉపయోగపడతాయి. మనకు రావాల్సినటువంటి ఆదాయం కన్నా చాలా తక్కువగా వస్తోంది, మనం ఈ ఉద్యోగం చేయడం ఎందుకు, ఆదాయం ఎక్కువ ఉన్న ఉద్యోగం కోసం కాస్తంత నిరీక్షిద్దాం అనుకుంటూ స్వయంకృతాపరాధాలు దొర్లే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. జీవిత భాగస్వామితో
విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మాట పట్టింపులు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి, కళా సాహిత్య రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. చేతి నిండా ప్రాజెక్టులను అందుకోగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. సంతాన సంబంధమైన సమస్యలతో సతమతమయ్యే విధంగా ఉంది. వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి వాళ్ళకు ఆలోచనలు ఏమీ ఉండకపోవడం, ఆ యొక్క బరువు బాధ్యతలను మీరే పూర్తిగా మోయవలసిన పరిస్థితులు బాధాకరమైన అంశంగా మారతాయి. నూతన పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు వెనుకడుగులో ఉంటాయి. చేయాలనుకున్న పనులు చేయాల్సిన సమయానికి చేయలేక ఎన్నో రకాల ఆలోచనలతో ముందడుగు వెయ్యాలో లేదా వెనకడుగు వెయ్యాలో అన్న విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూర్తో స్వామివారికి అర్చన జరిపించండి. రుణ బాధలు అధికంగా ఉన్నట్లయితే, మనస్తాపానికి తరచుగా గురవుతున్నట్లయితే అంగారక పాష్పత హోమాన్ని జరిపించి కేజింబవు బియ్యాన్ని దానంగా ఇవ్వండి. తద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు. చేతికి కుబేర పాష్పత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. మీ మీద ఏవైతే చెడుగా పూజలు చేయించారో అవన్నీ కూడా క్రమేణా బలహీనపడతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశ్యాధిపతి అయిన రవి వృషభ రాశిలో, రవి శుక్రుడు గురువు కలయిక, అష్టమ స్థానంలో రాహువు, సప్తమ స్థానంలో శని, భాగ్యస్థానంలో బుధుడి యొక్క సంచారం కీలకమైన సందర్భాలలో చాకచక్యంగా మంచి మాట తీరుతో మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఏ యొక్క విషయాన్ని వ్యవహారాన్ని వృధా పోనీకుండా మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలని మీరు దక్కించుకోగలుగుతారు. ఆహార నియమాలని ఖచ్చితంగా పాటిస్తారు. వైద్యులను కలవటము, వైద్య పరీక్షలు చేయించుకునే విధంగా స్వల్పమైన అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. దీర్ఘకాలికంగా బాధపెడుతున్న కొన్ని సమస్యల నుండి తాత్కాలికంగా బయటపడగలుగుతారు. రాజకీయ నాయకులతోటి, వారి సహచర బృందాలతో మీకున్నటువంటి సత్సంబంధాల నిమిత్తం కొన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ మీ యొక్క ప్రత్యక్షమైనటువంటి ఇతరితర విషయాలు మాత్రం సాఫీగా సాగుతాయి. మీ మీద ఏ మచ్చా పడనివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు ఉద్దేశపూర్వకంగానే పోస్ట్పోన్ చేసుకుంటారు. మీకు మీ ఊర్లో ఉన్నటువంటి విషయ వ్యవహారాల గురించి అత్యంత ఆసక్తితో కొన్ని కీలకమైనటువంటి సందర్భాలలో మీరు ప్రత్యక్షంగా అక్కడ ఉండాలన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార నిమిత్తం నూతన అవకాశాలని అందుకోగలుగుతారు. ఆదాయ మార్గాలనేవి పెరుగుతాయి. ప్రోత్సాహకరమైనటువంటి అంశాలు తారసపడతాయి. స్నేహితులతో, సహోద్యోగులతో నూతన కార్యక్రమాల గురించి, బయట జరుగుతున్నటువంటి విషయ వ్యవహారాల గురించి తరచుగా చర్చలు, సమావేశాలు ఏర్పడతాయి. సామాజిక అంశాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. సంఘ సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. కొంతమంది మాట తీరు, వారి యొక్క ప్రవర్తన మీకు అంతగా నచ్చకపోవచ్చు. ఈ యొక్క విషయాన్ని వాళ్ళకి సున్నితంగా తెలియజేసే ప్రయత్నం చేయండి. వాళ్ళలో మార్పు వస్తే కుటుంబం బాగుంటుందన్న విధంగా మీ యొక్క ఆలోచనలు ఉంటాయి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సామ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. ఆర్థిక సమస్యలు, రుణ బాధలు అధికంగా ఉన్నట్లయితే అంగారక పాష్పత హోమాన్ని జరిపించండి. ఈ సమస్యల నుండి బయట పడగలుగుతారు. చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి. రుణ బాధల నుండి, సర్పదోషాల నుండి బయటపడగలుగుతారు. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ శ్రీ సూక్త పారాయణ తరచుగా చేయగలిగితే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని
అందుకోగలుగుతారు. చేతికి కుబేర పాష్పద కంకణాన్ని ధరించండి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది. చేపట్టిన నూతన కార్యక్రమాలలో ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. విజయాన్ని సాధించగలుగుతారు. కుటుంబ సమేతంగా విహారయాత్రలు చేయాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. ముందు వద్దామనుకున్న వాళ్ళు ఆఖరి నిమిషంలో ఆగిపోయే అవకాశాలు ఏర్పడతాయి. విహారయాత్రలలో అప్రమత్తంగా ఉండండి. వాహన సంబంధిత విషయాలలో జాగ్రత్తలు పాటించండి. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంలో, కార్యాలయంలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సృష్టిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. తద్వారా మీకు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. సొంత జాతకంలో సర్పదోషాలు ఉన్నట్లయితే ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు, శాంతి క్రతువులు జరిపించండి. లేదా ఉత్తరుత్తర ఉద్యోగం కోల్పోవడం, జీవిత భాగస్వామితో విపరీతమైనటువంటి ఈర్ష, ద్వేషాలు, కొద్దిపాటి సమస్యలు తీవ్రతరంగా మారే ప్రమాదాలు ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. ఇది వ్యక్తిగత జాతకంలో సర్పదోషాలు ఏర్పడినప్పుడు మాత్రమే. దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు. చిన్న పొన్న పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు ఎంతో ఉత్సాహాన్ని తీసుకొస్తాయి. కుటుంబ రీత్యా కొన్ని దీర్ఘ ఆలోచనలు, చర్చలు, సమావేశాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వివాహాలు చేసుకోవాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. అయిన వాళ్ళు ఒప్పుకుంటారో లేదో, కాదంటారేమో. కొన్ని రకాలైనటువంటి సమస్యలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రకమైన పరిస్థితుల్లో, వాతావరణంలో మనం ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తల్లి తరపు బంధువులతో సఖ్యతగా ఉండగలుగుతారు. తల్లిగారి ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచించటం, ఆవిడకు అందుబాటులో ఉండాలన్న ఆలోచనలు ముడిపడతాయి. పారిశ్రామిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ వ్యాపారాలు కొన్నాళ్లు స్తబ్దుగా ఉండిపోయే అవకాశం ఉంది. కళా సాహిత్య రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పద హోమాన్ని ప్రత్యక్షంగా జరిపించండి. చేతికి మహాపాష్పద కంకణాన్ని ధరించండి. సమస్యలు తరచుగా ఏర్పడి కొన్ని కీలకమైన సందర్భాలలో అయిన వాళ్ళకి దూరం అయిపోతున్న సందర్భాలలో ఇది మీకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఆ రకమైన పరిస్థితులు రాకుండా ముందస్తుగా ఇది మిమ్మల్ని రక్షిస్తుంది. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీతామర ఒత్తులతోనూ అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశ్యాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలో, రవి, శుక్రుడు, గురువు యొక్క కలయికతో ఉండటం కొన్ని మిశ్రమ ఫలితాలకి ఇది కారణమవుతుంది. చేయాలనుకున్న పనులు చేయిదాకా వచ్చి చేయి జారిపోయే అవకాశం ఉంటుంది. అయిన వాళ్ళు ఎవరైతే అండదండగా నిలబడతారని మీరు ఆశిస్తారో వాళ్ళు మాత్రం మీకు అండగా నిలబడకపోవచ్చు. వాళ్ళు చేసే అసత్య ప్రచారాలు కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, మీకు ఏమాత్రం నచ్చకపోవచ్చు. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు కలిసొస్తాయి. వ్యాపారాన్ని ప్రారంభించడానికి కాలం అనుకూలంగా ఉంది. ఉన్న వ్యాపారాన్ని విస్తరింప చేయడానికి కాలం అనుకూలంగా ఉంది. గృహ సంబంధమైనటువంటి విషయాలు వేదనకి కారణమవుతాయి. అందరూ ఉన్నప్పటికీ సహాయం చేసేవారు మాత్రం ఒక్కళ్ళు కనిపించరు. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలను పక్క నుండి చూసిన వాళ్ళకి మీ మీద ఒక అవగాహన, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అదే విధంగా వీళ్ళు మన శత్రువులు అయినట్లయితే వీళ్ళ ద్వారా
మనకు కొద్దిపాటి సమస్యలు అనేవి ఏర్పడతాయి. మనం ఒక ప్రాజెక్ట్ ని టేకప్ చేసాము, అది ఖచ్చితంగా మనం చేయగలుగుతాము. అది ఎన్నో రెట్లు ప్రయోజనాలను ఇస్తుంది, ఆదాయాన్ని పెంచుతుంది. కానీ వీళ్ళు మాత్రం మన పక్కన ఉండి మీకు చేత కాదు, మీరు చేయలేరు, అసలు ఇదంతా నువ్వు తలకెందుకు ఎత్తుకున్నావు, చేతగాని దానివి చేతగాని దానిలాగా ఉండొచ్చు కదా అని మన యొక్క స్ట్రెంగ్త్ ని, క్యాపబిలిటీస్ ని కించపరుస్తూ మాట్లాడటం, మనం చేయాలనుకున్న పనులు మనం చేయలేనేమో, మనం అతిగా అనుకుంటున్నామేమో, మనకి నిజంగానే చేతగాదేమో అని వీరి యొక్క మాటలకి మనం పడిపోయే అవకాశం ఉంటుంది. మీ ఇంట్యూషన్ మేరకు మీ యొక్క శక్తి సామర్థ్యాలని మీరే లెక్క కట్టుకోండి. మనం చేపట్టినటువంటి పని మనం చేయగలుగుతామా లేదా, ఒకవేళ చేయగలిగితే దానికి మన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎంత ఇవ్వగలుగుతాము, వరస్ట్ సినారియోలో మనం ఎలా బిహేవ్ చేయగలుగుతాము అన్నది అంచనా వేసుకొని ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకొని ముందడుగు వేయండి. ఇక్కడ కూడా వెనుకంజలో ఉండండి, వెనక్కి అడుగు వేయండి అని నేను చెప్పటం లేదు. మన యొక్క శక్తి సామర్థ్యాలు మనకి తెలుసు, పైగా మనకన్నా మన శత్రువర్గానికి అవి బాగా తెలుసు. కాబట్టి మనల్ని కిందకి లాగే ప్రయత్నాలు చిన్న చిన్న ఆలోచనలతోనే వాళ్ళు పడగొట్టాలనే విధంగా పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇంత వివరంగా చెప్పడం అనేది జరిగింది. ఎవరు చెప్పిన మాటలు కూడా వినద్దు, ఏకాంతంగా ఉండండి. శివార్చన చేసుకున్న తర్వాత మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. అనేక రకాల సమస్యలు ఏర్పడుతున్నట్లయితే ఖచ్చితంగా ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమాన్ని జరిపించండి. అన్ని విధాలుగా అనుకూలమైన పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ, ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ జీవిత భాగస్వామి అండదండగా నిలబడటం, ఆవిడ యొక్క ప్రోత్సాహం మీ యొక్క నిలకడ స్థితికి, ఆదాయానికి, కుటుంబ క్షేమానికి కారణమవుతుంది. నోటి దురుసుతనం మాత్రం ఆవిడ మీద ప్రదర్శించద్దు. ఎన్నో రకాల ప్రయోజనాలని రాబోయే రోజుల్లో అందుకోగలుగుతారు. దీర్ఘ ఆలోచనలు, దూరపు దృష్టితో ఆలోచించి తీసుకునే నిర్ణయాలు ప్రయోజనాలను అందజేస్తాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. రుణ రూపేణ తీసుకున్న ధనాన్ని చెల్లించడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కొత్త రుణాలు తీసుకునే అవకాశమే తప్ప పాత రుణాలను చెల్లించే అవకాశం మాత్రం మీ కనుచూపు మేరలో కనిపించకపోవచ్చు. సహోదర సహోదరి వర్గంతో చర్చలు, సమావేశాలు కొద్దిపాటి ప్రయోజనాలకి కారణమవుతాయి. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు ఆశించిన స్థాయిలో జనులు వచ్చినప్పటికీ క్రయ విక్రయాలలో మాత్రం స్వల్పమైన లాభాలను మాత్రమే అందుకోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలని పూర్తి స్థాయిలో ఘన విజయంగా మీరు పూర్తి చేయగలుగుతారు. మీ మీదున్న బాధ్యతలను, మీకు ఇచ్చినటువంటి పనిని చక్కగా పూర్తి చేయగలుగుతారు. మీ యొక్క ప్రతిభా పాఠవాలను పెద్దలు గుర్తించడం కొద్దిపాటి మర్యాదకి, గౌరవానికి కారణమవుతుంది. దూర ప్రాంతాల నుండి విశేషమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. మానసిక అలజడిలో నుంచి బయటపడగలుగుతారు. కళా సాహిత్యకారులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన అవకాశాలను అందుకోగలుగుతారు. విదేశాలకు వెళ్ళటం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. ప్రేమ వివాహాలలో స్వల్పమైన విభేదాలు ఏర్పడవచ్చు. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. దీర్ఘకాలిక సమస్యలతోటి, రుణబాధలతోటి సతమతమవుతున్న వారు అంగారక పాష్పత హోమాన్ని జరిపించండి. చేతికి సుబ్రహ్మణ్య పాష్పత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో
ధూపం వేయండి, నరదిష్టి తొలగిపోతుంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన ఉత్సాహాలతోటి కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారుతాయి. మీరు ఆశిస్తున్నటువంటి అండదండలు పూర్తి స్థాయిలో లభిస్తాయి. చేసే ప్రయత్నాలలో కొంతమంది సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో లభించడం మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణం అవుతుంది. అయిన వాళ్ళు మనకి కాకుండా పోతారా అని మీరు చేసే ప్రయత్నాలు కూడా అనుకూలంగా మారతాయి. దూర ప్రాంత బంధువులను కూడా ఏకతాటిపై నడిపించగలుగుతారు, ప్రయోజనాలను అందుకోగలుగుతారు. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వాహన భద్రత విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారాది విషయ వ్యవహారాలలో అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. కోర్టు తగాదాలు, వివాదాలు వాయిదాల రూపంలో ఉండే అవకాశం ఉంది. వ్యాపార నిమిత్తం రుణాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అవి తీసుకున్నప్పటికీ వ్యాపారాన్ని అభివృద్ధి దిశలోనే ఉంచుతున్నాము, ఇతర చిల్లర ఖర్చుల కోసం మాత్రం కాదు అన్నటువంటి స్పృహని కలిగి ఉంటారు. తీసుకున్న రుణాన్ని మొత్తం వ్యాపార నిమిత్తమే ఖర్చు చేస్తారు. వ్యాపార పురోగతిని సాధించగలుగుతారు. చిన్న చిన్న వ్యాపారస్తులకి, తాత్కాలిక వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. స్నేహితులు ప్రారంభించే వ్యాపారాలలో కూడా మీరు చొరవ తీసుకుంటారు. మీ శక్తి కొలది అందులో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు కూడా ముడిపడతాయి. విదేశీ ప్రయత్నాలు, విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రతి ఒక్క అంశాన్ని దూరపు దృష్టితో ఆలోచించి మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. కాలం మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి ప్రతి చర్యలు మనం తీసుకోవాలి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు, ప్రోత్సాహం కొంతమందికి అందజేస్తారు. వాళ్ళ జీవితాలలో మార్పులకి మీరు పునాదులు వేయగలుగుతారు. నూతన ఉత్సాహంతో నూతన విద్యాభ్యాసాలను ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి, కార్యరూపం దాలుస్తాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకోవాలన్న ఆలోచనలు ఉన్నవాళ్ళు తాత్కాలికంగా పోస్ట్పోన్ చేసుకోగలిగితే బాగుంటుంది. ఈ రాశి నుండి చతుర్థ స్థానంలో కుజరాహువుల కలయిక, పంచమ స్థానంలో బుధుడు, ఆరింట రవి, శుక్రుడు, గురువు యొక్క కలయిక అనుకున్న కార్యక్రమాలలో కొద్దిపాటి ప్రయోజనాలను, ప్రోద్బలాన్ని అందజేసే విధంగా మారుతుంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన విద్యాభ్యాసాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోగలిగితే విశేషమైనటువంటి విద్యని అందుకోగలుగుతారు. మనం ఇంటికి దగ్గరలోనే ఉండాలి, ఇల్లు వదిలి, ఊరు వదిలి మనం వెళ్ళలేము అని వచ్చిన అవకాశాలను మాత్రం చేజార్చుకోవద్దు. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. సర్వరక్ష చూర్ణము, సర్పదోష నివారణ చూర్ణంతో 41 రోజుల పాటు స్నానం ఆచరించండి. నవగ్రహాల దోషాలు తొలగిపోతాయి, సర్పదోషాలు తొలగిపోతాయి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఏ కార్యక్రమం నిమిత్తమైనా 1-2 సార్లు ప్రయత్నం చేసినప్పటికీ విఫలం చెందినట్లయితే సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని జరిపించండి. అన్నిట్లోనూ విజయాన్ని అందుకోగలుగుతారు. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లోనూ త్రిశూల్ పౌడర్, కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలలో కొద్దిపాటి ప్రోత్సాహాన్ని, ప్రోద్బలాన్ని అందుకోగలుగుతారు. మనం వెనుకంజ వేస్తున్నటువంటి విషయాలను మన వాళ్ళు గ్రహించి ఆ విధంగా మనం వెళ్ళకూడదని మన మార్గాన్ని సరిచేసే విధంగా సూచనలు, సలహాలు ఇస్తారు. తద్వారా మనకి ప్రయోజనకరమైనటువంటి అంశాలు
ఏర్పడతాయి. వైద్య పరీక్షలు, వైద్యుల్ని సంప్రదించే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడవచ్చు. వాతావరణంలో వస్తున్న మార్పులకి ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. అవసరార్థం మాత్రమే బయట అడుగు పెట్టడం అనేది సూచించడం అయినది. కీలకమైన సందర్భాలలో మీ యొక్క న్యాయ పోరాటాలు మంచి మార్పుకి కారణం అవుతాయి. మంచి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాది తీర్పులు అనుకూలంగా మారతాయి. మధ్యవర్తుల ద్వారా కీలకమైన సమాచారాన్ని ముందుగానే అందుకోగలుగుతారు. వాహన ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఎంత అవసరం అయితేనే దూర ప్రయాణాలకి ప్రయాణం అవ్వండి. లేదా తాత్కాలికంగా పోస్ట్పోన్ చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. నూతన కార్యక్రమాల పట్ల, సంఘ సేవా కార్యక్రమాల పట్ల, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. మానసిక ధైర్యం కోసం, మనోబలం కోసం ఇటువంటి మార్గాలని ఎంచుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. నూతన ప్రాజెక్టులను చేపట్టే విషయాలలో కాస్తంత జాగ్రత్త వహించండి. టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆఖరి నిమిషంలో మార్పులు సంభవించవచ్చు. చిన్న చిన్న వ్యాపారస్తులకి, తాత్కాలిక వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. షాప్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. ఇంత క్రితం వ్యాపార నిమిత్తం తీసుకున్నటువంటి రుణాలని చెల్లించగలుగుతారు. మానసిక ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. సంతాన సంబంధమైనటువంటి విషయాల పట్ల అధిక శ్రద్ధ కనబరుస్తారు. వాళ్ళ విద్యారీత్యా మీరు తీసుకునే నిర్ణయాలు వాళ్ళ జీవితాలలో మార్పులకి కారణమవుతుంది. వాళ్ళకు ఒక సబ్జెక్ట్ అంటే ఇష్టము, లేదా విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న ఆలోచనలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది. 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఉద్యోగం చేసుకొని ఆ యొక్క అట్మాస్ఫియర్ గురించి తెలుసుకొని ఆ తర్వాత చదువు కోసం విదేశాలు వెళితే బాగుంటుందన్న మీ సలహానే వాళ్ళకి ఎంతో కొంత ప్రయోజనాలను అందజేస్తుంది. ఏమీ తెలియకుండానే విదేశాలు వెళ్ళాలి, ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రయాణాలు, ఈ నిమిత్తం మీరు తీసుకునే నిర్ణయాలు వాళ్ళ జీవితానికి మంచి బాటగా మారతాయి. ఏదో అపోహల బారిన పడటం కానీ, లేదా మన పిల్లలకి మనం అందరికి లాగా న్యాయం చేయలేకపోతున్నాము, ఎంతసేపు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడమనం అంటున్నాము, ఇవన్నీ కూడా ఏమీ వద్దు. ఏదైతే మీ ఆలోచన ఉందో అది ఖచ్చితంగా కరెక్ట్ గానే ఉంటుంది. మీరు నెమ్మదించి ముందడుగు వేయండి. అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ ఆంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్న వాళ్ళు మంగళవారము, శనివారము శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రదక్షిణాలు చెయ్యండి. స్వామివారి హనుమాన్ చాలీసా గుడిలో కూర్చొని చదువుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. శత్రువుల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండి సతమతం అవుతున్నటువంటి సందర్భాలలో మన్యుపాష్పత హోమాన్ని జరిపించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ త్రిశూల్ పౌడర్తో, అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. చేతికి కుబేర పాష్పత కంకణాన్ని ధరించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ముందే అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారికి ఈ రకమైనటువంటి ప్రయాణాలు గాని, ఇతర ఆహార నియమాలని ఉల్లంఘించడం గాని ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి ఏదైనా అత్యవసరం అయితే తప్పించి ఇతర విషయాల గురించి కాలక్షేపము, విహారయాత్రలని తాత్కాలికంగా పోస్ట్పోన్ చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఆహార నియమాలని ఖచ్చితంగా పాటించండి. వ్యాపార నిమిత్తం నూతన ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. రుణాలను తీసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. కార్యరూపంలో అవి నెరవేరుతాయి. బ్యాంకు ఉద్యోగస్తులతోటి స్నేహ బంధుత్వాలను పెంచుకోగలుగుతారు. కొన్ని రికమెండేషన్లు చేయగలుగుతారు. వాస్తవిక పరిస్థితిలో 10 రూపాయలు రావాల్సినటువంటి చోట 12 రూపాయలు వచ్చే విధంగా మీ యొక్క ఆలోచన, మీ రికమెండేషన్లు, మీ స్నేహాలనేవి ఉపయోగపడతాయి. ఇవి మీ మానసిక సంతోషానికి ధైర్యంగా మారుతుంది. చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలని
పెద్ద స్థాయిలో నిర్వహించగలుగుతారు. మంచి ప్రజల ఆదరణని, అభిమానాన్ని అందుకోగలుగుతారు. ఆదాయ మాధ్యమాలను ఎన్నో విధాలుగా డెవలప్ చేసుకోగలుగుతారు. ఆయా విధానాలుగా ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు. కొన్ని కుటుంబాలలో ఏర్పడుతున్న సమస్యలకి మీ సలహాలు, సూచనలు ఎంతో ప్రయోజనాలని వాళ్ళకు అందజేస్తాయి. కొంతమందికి ఆర్థిక సహాయ రూపంలో కాకుండా మాట సహాయంగా మీరు చేసే ప్రయత్నాలు, చేసే ఆలోచనలు ప్రయోజనాలను అందజేస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటికి రావటానికి మీరు చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. లోపలికి వెళుతున్న కొద్దీ ఇంకా ఇరుక్కుపోతున్నట్టుగానే ఉంటుంది, కానీ బయటికి వస్తున్నట్టుగా మాత్రం మీకు అనిపించదు. ఈ రకమైనటువంటి సమస్యల నుంచి బయటికి రావటానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తారు, విఫలం చెందుతారు. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో, వాహన భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు తాత్కాలికంగా పోస్ట్పోన్ చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. జీవిత భాగస్వామి పట్ల అనురాగాన్ని కలిగి ఉంటారు. కొన్ని నూతన కార్యక్రమాలను వాళ్ళ పేరు మీద మీరు ప్రారంభించగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి, కుటుంబం యొక్క ఐక్యతను తెలియజేసే విధంగా ఉంటుంది. సంఘ సేవా కార్యక్రమాలలో, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. ఈ రాశి నుండి చతుర్థ స్థానంలో వృషభ రాశిలో రవి, శుక్రుడు, గురువు యొక్క కలయిక గురువుల ఉపదేశాలకి, గురువు గారు ఇచ్చే సూచనలకు ఎంతో ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను ఉంటుంది. ఈ సమయంలో గురువు గారిని కలిసి వారి ద్వారా ఆశీర్వచనం తీసుకోగలిగితే ఏ సమస్యలైతే మనం ఎదుర్కొంటున్నామో వాటి నుండి బయటపడగలుగుతారు. అన్నింట్లోనూ విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. రుణ బాధలు అధికంగా ఉన్నట్లయితే, స్థలాలు అమ్మకానికి పోనట్లయితే అంగారక పాశుపత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో ప్రత్యక్షంగా మీరు కూర్చొని చేయించుకోగలిగితే అన్ని విధాల మంచి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తాయి. చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. సర్వరక్ష చూర్ణము, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానమాచరించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేయాలనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ఆటంకాలు తరచుగా ఏర్పడటం, మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్సు, మోటివేషను కాస్తంత చెదిరిపోయే విధంగా ఉండవచ్చు. సాధ్యమైనంత వరకు ఒక నిర్ణయానికి కట్టుబడి అది సాధించేంత వరకు ప్రయత్నాలు ముమ్మరం చేయండి. ఖచ్చితమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాది తీర్పులు అనుకూలంగా మారతాయి. మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలను మీరు దక్కించుకోగలుగుతారు. ఎన్నో సందర్భాలలో శత్రువర్గం బలోపేతం అవుతున్నారు, మనం ఏమీ చేయలేకపోతున్నాము అన్న నిస్సహాయ స్థితి, ఆలోచనలు పదే పదే బాధకి, భాగోద్వేగాలకి కారణమవుతుంది. ఏదన్నా ఒక మంచి సదవకాశం వస్తే మనం కూడా నిలబడగలుగుతాం కదా అన్న ధైర్యాన్ని, స్ఫూర్తిని చేజెక్కించుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ రాశిలో రాహుగ్రహం యొక్క సంచారం కొన్ని సందర్భాలలో విపరీతమైనటువంటి కాన్ఫిడెన్స్ కి, మానసిక ధైర్యానికి ఎలాగైతే కారకుడవుతాడో అదే విధంగా ఒకనొక చిన్న సందర్భంలో కూడా చాలా నిరుత్సాహానికి గురయ్యి ఇంచుమించుగా సూసైడ్ టెండెన్సీకి, విపరీతమైనటువంటి డిప్రెషన్ కూడా ఈయనే కారకుడవుతాడు. కాబట్టి ఈ నేపథ్యంలో పరిస్థితులు ఎక్కువగా మారుతున్నట్లయితే వనదుర్గాంబ పాశుపత హోమాన్ని ఖచ్చితంగా జరిపించుకోండి. పరిస్థితులు చేదాటకుండా ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. భూ సంబంధిత విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. భూముల మీద పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు ముమ్మాటికి సఫలీకృతం అవుతాయి. ప్రత్యేకించి వన వృక్షాలు, మెడిసిన్ కి సంబంధించినటువంటి వృక్షాలు ఏవైతే ఉన్నాయో ఆయా తోటలను వేయాలన్న ఆలోచనలు ఉపయుక్తంగాను,
దీర్ఘకాలికమైనటువంటి ఆదాయానికి కారణమవుతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. తండ్రి సంబంధిత బంధువులతోటి విభేదాలు, ఘర్షణ పూర్తి స్థాయిలో ఏర్పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. కొన్ని కీలకమైనటువంటి సందర్భాలలో మంచి నిర్ణయాలని చేయగలుగుతారు. ఆవేశాలకు లోబడినప్పటికీ మీ యొక్క విచక్షణ జ్ఞానానికి వచ్చినటువంటి ఏమాత్రం లోటు లేదు. ఇది మాత్రం మీరు అదుపు తప్పనివ్వకుండా అప్రమత్తంగా ఉండండి. అయిన వాళ్ళ సలహాలు, సూచనలు, గురువు గారి యొక్క ఆదేశం మేరకు మీరు ముందడుగు వేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు అర్థం కావమ్మా, అయిన వాళ్లతో ఘర్షణ ఏర్పడుతుంది. భూ సంబంధిత విభేదాలు ఏర్పడతాయి. ఎందుకన్నీ ఇప్పుడే వస్తాయి? ఈ ఏలినాటి శని ప్రభావం వలనే కదా. ఈ ప్రభావం లేనట్లయితే మేమందరం కలిసి ఉండే వాళ్ళము, వాటాలు పంచుకునే వాళ్ళము, ఎవరి స్థలాలు ఆస్తులు వాళ్ళకు వచ్చేవి. ఈ యొక్క ప్రభావం ప్రతికూలంగా ఉంది కాబట్టే ఈ రకమైనటువంటి పరిణామాలు ఏర్పడుతున్నాయన్నట్టుగా అపోహల బారిన పడవద్దు. ఈ రోజున గొడవకు వచ్చిన వాళ్ళు 10 రోజుల తర్వాతైనా వస్తారు, 100 సంవత్సరాల తర్వాతైనా వస్తారు. అది వాళ్ళ బుద్ధిలోనే ఉంది. ఇది గ్రహించి మెలగండి. ఈ యొక్క పీరియడ్ లోనే మనకు అసలైన స్నేహితులు ఎవరు, బంధువర్గం ఎవరు, మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించాలనుకుంటున్నారన్నది సుస్పష్టంగా తెలుస్తుంది. ఈ కష్టమైనటువంటి పరిస్థితుల్లో నుంచి బయటికి రావటానికి కాస్తంత మానసిక వేదన అనేది ఖచ్చితంగా పడవలసి ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. సాధ్యమైనంత వరకు అయిన వాళ్ళు కాని వాళ్ళు అని చూడకుండా మనకి మంచేదో చెడేదో ఆ రకంగా మనం ఆలోచించుకోగలిగితే బాగుంటుంది. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క పర్స్పెక్టివ్ ని మార్చుకోగలిగితే సమస్యలు ఏవైతే ఉన్నాయో అందులో ఎక్కువ సతమతం కాకుండా సురక్షితంగా బయటపడగలుగుతారు. అధికంగా సమస్యల బారిన పడి ఈ యొక్క భూ వివాదాలు తీవ్ర స్థాయికి చేరుతున్నట్లయితే మన్యుపాష్పత హోమాన్ని జరిపించండి. ఏ సమస్యలు లేకుండా బయటపడగలుగుతారు. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. అవకాశం ఉన్నవాళ్ళు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో మందార తైలంతో కానీ, అష్టమూలికా తైలంతో కానీ, ఎరుపు ఒత్తులతో స్వామివారికి దీపారాధన చెయ్యండి. సిద్ధగంధము, సుమంగళి పసుపు, ఆరావళి కుంకుమతో స్వామివారికి అర్చన జరిపించండి. విశేషమైన ప్రయోజనాలని అందుకోగలుగుతారు. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వార ఫలాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.